ఉస్మానియా యూనివర్సిటీని పోలీసులు నిర్బంధించారు. నిరుద్యోగ ర్యాలీకి టీజేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూకొచ్చే అన్ని మార్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఓయూ విద్యార్థులు ర్యాలీగా ఇందిరా పార్కుకు బయలుదేరారు. విద్యార్థులను అడ్డుకోవడానికి పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందిరా పార్కుకు ర్యాలీగా బయలుదేరుతున్న విద్యార్థులను అడ్డుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నిరుద్యోగ నిరసనను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామన్న జేఏసీ మాట మేరకు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఎన్సీసీ గేట్ వైపునకు దూసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసు బలగాలను సైతం తట్టుకొని ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో కొంతమంది నిరసనకారులు. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి? శాంతియుత వాతావరణంలో నిరుద్యోగ నిరసనలు చేపడితే ఈ రాష్ట్రంలో ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం దమనకాండ ఏదైతుందో, ఈ యొక్క ప్రభుత్వం ఈ రోజు అణచివేత ధోరణి ఏదైతుందో, విద్యార్థి నిరుద్యోగులు శాంతియుతంగా సుందరయ్య విద్యా కేంద్రం నుంచి మరి ఇది ఇందిరా పార్క్ వరకు ధర్నా చేపడితే ఈ యొక్క ర్యాలీని అడ్డుకొని మరి కోదండరామ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది గూడాల మాదిరిగా. కాబట్టి మేము అందరం ముందు ఖండిస్తా ఉన్నాం. వెంటనే 1,07,000 ఉద్యోగాలకు విడుదల చేయాలి, అక్రమంగా అరెస్ట్ విద్యార్థి నాయకుల్ని విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా కోదండరామ్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మరికొంతమంది ఓయూ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిరసన ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాము, పోలీస్ కాండను కూడా దాటుతామంటున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి? 3 సంవత్సరాలు గడిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 5,000 నోటిఫికేషన్లు లేకుండా 1,07,000 అసెంబ్లీలో చెప్పి ఇలా చెప్పిన డిమాండ్ని తీర్చమంటున్న తప్ప కొత్త గుంతమ్మ కోరికలేం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది త్యాగాలు, కొట్లాటలు, పోరాటాలు, బలిదానాల మీద వచ్చినటువంటి తెలంగాణ. ఈ తెలంగాణ ఇలా కూర్చైతే నీకు దక్కింది, కానీ మాకైతే ఎటువంటి ప్రయోజనం జరగలేదని నిరుద్యోగుల ఆక్రందని కోదండరామ్ గారు తీసుకుపోతుంటే అర్ధరాత్రి అరెస్ట్ చేయడం పాశవికమైనటువంటి దాడిగా మేము భావిస్తున్నాం, చీకటి రోజుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన అడిగింది 1,07,000 నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పమంటున్నారు. క్యాలెండర్ వెల్లడించమని అడిగింది తప్ప కొంతమ్మ కోరిక కాదు. కానీ నీ కుటుంబంలో నీ బిడ్డకు, కొడుకుకు, అల్లునికి, నీ సామాజిక వర్గానికి దాదాపు 12 పదవులు వచ్చాయి. కానీ తెలంగాణలో అట్టడుగు వర్గాలకి ఇలా ఆకలితో రక్తం అమ్ముకొని కోచింగ్ పోతున్నటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అంటే ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే జరిగే పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొత్తానికి వెంటనే 1,07,000 ఉద్యోగాలు అసెంబ్లీ ప్రకటనను కట్టుబడి ప్రభుత్వం విడుదల చేసే వరకు మా యొక్క ఉద్యమం ఆగేది లేదంటున్నారు. ఏదైతే అప్రజాస్వామికంగా అరెస్టులు చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని కూడా ఓయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రమో ఈ ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు, వీళ్ళను ముందుకు సాగించే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తున్న ఓయూ విద్యార్థులంతా కూడా మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే వరకు శాంతించేది లేదంటున్నారు. ఈ యొక్క పోలీసులపై కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి. నా పేరు కోస్టల్ రమేష్, అంబేద్కర్ పూలే స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఓయూజేసీ, టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీకి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంతలాగా కట్టడి చేస్తుంది. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఈరోజు మమ్మల్ని బారికార్డులతో అడ్డుకోవాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం. కేసీఆర్ గారు, మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా మేము ఈ రోజు సుందరయ్య పార్క్ వరకు వచ్చి ర్యాలీని నిర్వహించి తీరుతామని కోరుకుంటున్నాం. ఓయూలో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఇప్పటికే తోపులాట జరుగుతుంది. మనం చూస్తున్నాము. వాళ్ళను నిలువరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే శాంతియుతంగా చేసుకుంటున్నామన్న మా ర్యాలీని మాత్రం పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరం అని చెప్పేసి ఓయూ విద్యార్థులు పోలీసులతో వాదిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఓయూ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణంలో మధ్యలో విద్యార్థులంతా కూడా ఎన్సీసీ గేట్ వైపు దూసుకొస్తున్న తరుణంలో పోలీసులు వారిని నిలువరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క నేటి నిరసనను మేము చేసి తీరుతామని ఓయూ జేసీ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎన్సీసీ గేట్ వైపు దూసుకొచ్చారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాము. వాళ్ళను పోలీసులు కూడా నిలువరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.
విద్యార్థులు మాత్రము పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులతో ఇక్కడ బైఠాయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసుల ముందు విద్యార్థులంతా కూడా బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. మేము మాకు ర్యాలీని శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులతో వాదిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టీజేఏసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లో ఎలాంటి ర్యాలీలు సభలు నిర్వహించకుండా పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగర వ్యాప్తంగా నిఘా పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన భవనాలపై బైనాకులర్తో ప్రత్యేక నిఘా ఉంచారు. నిరసనకారుల సంచారాన్ని, ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక 3 కమిషనరేట్లలో పోలీస్ సిబ్బందికి స్టాండ్ 2 ప్రకటించి అందరూ ఖచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ కెనాన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచారు. ఇక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సెంట్రల్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ర్యాలీ సభల్లో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవడానికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు 350 వరకు చెక్పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రోడ్లపై కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే